అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, అందరికీ సాధారణంగా ఉండే చిన్న చిన్న సందేహాలమ్మ. మొదటిదొచ్చేసి కొత్తగా ఒక ఇంట్లోకి వెళ్తున్నాం. అది రెంటేనవ్వండి, ఏదైనా అవ్వనివ్వండి. అలా కొత్తగా వెళ్తున్నప్పుడు మొదటిగా మనం తీసుకెళ్లాల్సిన వస్తువు గానీ, ఫోటో గానీ ఏదై ఉండాలి? కొత్తగా ఇంటికి వెళ్తున్నప్పుడు మనకి మన దేవత ఎవరు, హ్మ్. కులదేవత, ఇంటి దేవత అంటాం కదా. అవునవును. ఆ దేవత ఎవరైతే ఆ దేవత పటం ఒకటి పెట్టుకోండి. హ్మ్. ఇంకోటి వీలైతే కామధేనువుని కూడా పెట్టుకెళ్ళండి. అంటే ఓకే. ఆవుని తీసుకెళ్లేవాళ్ళు ఒకప్పుడు. ఆ! ఇప్పుడు 10వ అంతస్తులోనో 20వ అంతస్తులోనో గృహప్రవేశం లేకపోతే అద్దెంటికే సొంత ఇంటికో ఎక్కడో వెళ్తున్నాం. అవును. అక్కడికి ఎక్కించలేం కదా దాన్ని, పాపం కష్టపెట్టి. హుహు. ఆ కష్టపెడితే పాపం కూడా కదా. అవును. కనుక చక్కగా ఒక కామధేను పట్టాలున్నాయి, కామధేను విగ్రహాలు దొరుకుతున్నాయి. హ్మ్. పింగాణి బొమ్మలు కూడా, ఆవు దూడ బొమ్మలు ఉంటున్నాయి కదా. ఆ! చక్కగా అలాంటివి తీసుకుని అదొక చేతిలో పెట్టుకుని హ్మ్. దీపాలతో వెళ్తారు లోపలికి. ఓకే. చక్కగా పసుపు కుంకుమ ఇలాంటి మంచి మంగళద్రవ్యాలన్నీ పెట్టుకున్నటువంటి దాంతో వెళ్తారు. హ్మ్. చక్కగా ఒక కామధేనుని పట్టుకోండి. హ్మ్. మీ ఇంటి దేవుడు ఎవరైతే, మీ ఇంటి దేవుడు లేకపోతే మీ ఇష్ట దేవత కూడా ఉంటుంది కదా. హ్మ్. 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 ఇంటి దేవత ఒకరు ఉండొచ్చు, ఇష్ట దేవత ఒకరు ఉండొచ్చు, అవునవును. వేరే విషయం. హ్మ్. ఆ దేవతల పట్టాలు పట్టుకుని వెళ్తుంటే మంచిది. వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా చక్కటి, అంటే కొంతమంది ఇళ్లలో హ్మ్. ధాన్యం పట్టుకుని, అంటే చక్కగా ఇలా గురిగిల్లాగా పెట్టి దాని నిండా ధాన్యం పెట్టి ఆ ధాన్యం తీసుకెళ్లే పద్ధతి, అంటే మంచి హ్మ్. హ్మ్. ఫుడ్ చక్కగా ఉండేలాగా అన్నట్లుగా. ఓకే. ఆ! అలాంటి పద్ధతులు కూడా ఉన్నాయి. హ్మ్. అవన్నీ మంచి పద్ధతులే. ఓకే. మంచి అద్దిల్లైనా సరే, సొంత ఇల్లైనా సరే, హ్మ్. మంగళవాద్యాలు పెట్టుకుంటూ మంగళప్రదంగా లోపలికెళ్తే మంచిది. హ్మ్. హ్మ్. ఏం తప్పేమీ లేదు. అవునవును. ఇల్లు ముందరే శుభ్రం చేసేసుకుని చక్కగా హ్మ్. లోపల దేవత, అంటే దేవుడి గది ఏదో ఉంటుంది కదా. ఆ! గదో, గూడో ఏదో ఒకటి మన హ్మ్. ఆ ఇంట్లో ఉన్న అరేంజ్‌మెంట్‌ని బట్టి హ్మ్. అక్కడ చక్కగా కాస్త ముందరే శుభ్రం చేసి పెట్టుకుని, మనం తీసుకెళ్ళిన పటాల్ని అవన్నీ అక్కడ పెట్టి కాస్త దీపారాధన చేసి పూజ చేసుకుని, ఆ తర్వాత ఆ నైవేద్యం పెట్టేటప్పుడు పాలు పొంగించి ఆ పాలల్లోనే కాస్త చక్కెర పొంగల్ లాంటివి చేసుకొని హ్మ్. నైవేద్యం పెడితే మంచిది. ఓకే. అది ఓకే. అసలు కరెక్ట్ అయిన పద్ధతి. హ్మ్. అద్దెలు కానియండి, సొంతిల్లు కానియండి, ఆ ఇంట్లో మనం ఉంటున్నాం గదా. అవునవును. కొన్నాళ్ల పాటు మనం సంతోషంగా, హాయిగా, సుఖంగా ఉండాలిగా. అవునవునమ్మా. ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా అన్ని పనులు మనకి చక్కగా చక్కగా జరగాలి. జరిగేలాగా ఉండాలి గదా. హ్మ్. కనుక ఇవన్నీ, అది అద్దెలు కానియండి, సొంతిల్లు కానియండి, అది అనవసరం. మనం ఉండాల్సిన ఇల్లు. హ్మ్. హ్మ్. కనుక ఆ ఇల్లు మనకి మంచి చేయాలి. మంచి హ్మ్. చేయాలంటే చక్కటి మంగళవాద్యాలు పెట్టుకోవచ్చు కదా. ఈ రోజుల్లో అవునవును. ఫోనుల్లో పెట్టేసుకుంటే యూట్యూబ్‌లోనే వస్తది. బోలెడొచ్చేస్తున్నాయి. అవును. మంగళవాద్యాలు పెట్టుకుని, మన ఇష్టదేవత పటాలు పెట్టుకుని, హ్మ్. ఆ పటాలతో లోపలికి వెళ్ళి ముందర శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చోట ఈ దేవతా విగ్రహాలు పెట్టి, అంటే పటాలు హ్మ్. పెట్టి, వాటికి పూలేసి, పూలమాలలు వేసి హ్మ్. తయారు చేసుకొని అన్నీ సిద్ధంగానే ఉండొచ్చు. హ్మ్. హ్మ్. చక్కగా తీసుకెళ్ళిన పసుపు, కుంకుమ, గంధాలతో వాటికి పూజ చేసి, పాలు కాచి, అంటే ఆ పాలు పొంగితే అద్దిల్లు కూడా పాలు పొంగించుకోవచ్చు. ఓహ్! తప్పులేదు. ఆ! అవునవునమ్మా. ఆ! పాలు పొంగినప్పుడు అది నాకు అంత బాగా తెలీదు గానీ, ఆ పాలు ఎటువైపు పొంగుతున్నాయి అనే శాస్త్రాన్ని బట్టి కూడా ఆ ఇంట్లో వీళ్ళకి ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది ఓకే. ఓకే. నిర్ణయించేటటువంటి పద్ధతోటుంది. హుహు. ఇది ఈ తెలీదు ఈ నాకు. పండితులు చెప్తారు. ఓకే. ఓకే. ఆహా! పండితులు చెప్తారు. ఆ సూపర్. తర్వాత ఆ పండించే పాలు కాచేటప్పుడు మనకి దక్షిణం వైపున ఆహ్, ఇంకో పొయ్యి ఉండేలాగా చూసుకోండి. ఖాళీగా ఉండకుండా. హుహు. ఆ! అలా వదిలేయకుండా సంథింగ్ ఏదో ఒకటి. అది పండితులు చెప్తారు. పురోహితులు ఎవరో పెట్టి చేస్తూ ఉంటారు గదా. ఓకే. ఓకే. లేకపోతే కనుక్కునే వెళ్ళొచ్చు. మనం హ్మ్. పురోహితులను పెట్టుకోకపోయినా వాళ్ళని కనుక్కొని వాళ్ళ వాళ్ళ సలహా, ప్రతి వారికి ఎవరో ఒక ఇంటి పురోహితుడు ఉంటారు కదా. హ్మ్. వారు మనకి హితం కూరుస్తారనే కదా వాళ్ళకి హితులు అని పేరు పెట్టాం. హ్మ్. కనుక కనుక్కొని చేయొచ్చు. ఇలా చేస్తుంటే ఏంటంటే ఆ ఇంట్లో మనం చక్కగా రాబోయే రోజుల్లో శుభస్కరంగా ఉంటాము. ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటాము. హ్మ్. ఇబ్బందులు రాకుండా ఉంటాయి అని కోరుకోవటం. ఓకే. అది. ఆ ఓకే. తర్వాత మనతో పాటు వెళ్ళేటప్పుడు నీళ్ళ బిందెలు తీసుకెళ్ళటం. నీళ్ళ గిన్నెలు, నీళ్ళ చెంబులు ఏవో ఇలాంటివి. ఎందుకంటే నీరెప్పుడు కూడా జలాది దేవత కదా. మనకక్కడికి కావాల్సింది, ముఖ్యంగా కావాల్సింది తిండి, నీరు. హ్మ్. అవి తీసుకెళ్ళటం అనమాట. అవి తీసుకెళ్తే మంచిది. అది చెప్తారు. ఓకే. ఆ! ఇంకోటి, ఇల్లు మారేటప్పుడు అందరూ, హ్మ్. ఇల్లు మారుతున్నాం అనేసరికి పాత ఇంట్లో ఉన్న సమస్తమైన చెత్త పట్టుకొచ్చేసి కొత్త హ్మ్. ఇంట్లో పడేసి ఇక్కడ సర్దుకుందాంలే అనుకుంటారు. అక్కడ సర్దటానికి అవునవునమ్మా. టైం ఉండదు. అది ఎలాగ అమ్మ, ఇంకొకటి, ఈ ఇల్లు మారేటప్పుడు ఈ వస్తువులు వదిలేసే పోవాలి, తీసుకెళ్ళకూడదంటారు. కొంతమంది అవ్వ వదిలేసొచ్చినావు అంటే లక్ష్మిని వదిలేసొచ్చినట్టే అని ఇలా భయపెట్టిస్తా ఉంటారు. ప్రతిదాన్ని మనం దేవతా స్వరూపమే. హ్మ్. హ్మ్. ఎన్ని లక్ష్ములు తీసుకెళ్తాం? మ అవునవును. అలా ఊహించుకోవాల్సిందే. ఇలా ప్రతి హ్మ్. వాళ్ళు భయపెట్టే వాళ్ళ మాటలు విని భయపడకూడదు.
మీరు చెప్పండి అమ్మ, ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారేటప్పుడు ఆ. తీసుకెళ్ళకూడని వస్తువులు ఏంటి? చెత్త తీసుకెళ్ళకండి. ఆ. క్లటర్, ఉమ్, అనవసరమైన పాత పేపర్లు కట్టలు కట్టలు కట్టలు, ఉమ్, ఉమ్. అవునా? ఓకే. ఆ. అనవసరమైన అక్కర్లేని డబ్బాలు సీసాలు వగైరా ఇలా ప్రతి ఇంట్లో పుట్టలు పుట్టలు ఉంటాయమ్మా. ఏ రోజు ఆ అవునవును. రోజు బయట పారేయటం నేర్చుకోండి. ఉమ్, అసలు ఇంట్లోనే చెత్త ఉండటం ఇంటికి మంచిది కాదు. ఓకే. ఆ. శుభ్రంగా ఉన్న ఇంటిని మాత్రమే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకే వస్తుంది. ఉమ్, ఉమ్. లక్ష్మి అంటున్నారు కదా, అవును. మరి లక్ష్మి కావాలి అన్నప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంచండి. ఇల్లు ఉమ్, శుభ్రంగా ఉంచకుండా ఇంట్లో ఎక్కడ చూసినా బూజులు వేలాడుతున్నను అనవసరమైన వాడని పనికిరాని వస్తువులు ఉమ్, ఉమ్. ఎందుకు పెట్టుకోవటం? ఓకే. ఉమ్, వాడుతున్న నాళ్ళు వాడండి, మంచిదే. ఉమ్. వాడకపోతే వాడే వాళ్ళు ఎవరికైనా ఇవ్వండి. ఆ వస్తువు మంచిగా ఉన్నప్పుడు. మంచిగా ఓకే. కూడా లేదు, పారేయండి. ఉమ్, ఉమ్. డస్ట్‌బిన్‌లు ఒకటి ఉంటాయి కదా, ఓకే. ఆ. దానిలో ప్రతి వేసేస్తాం. సందు మొదట్లో ఉంటుంది కదా ఒకటి, అవును. దాంట్లో పారేయండి. ఉమ్, వాళ్ళు ఎలా డిస్పోజ్ ఆఫ్ చేయాలో చేస్తారు. అంతేకాని అసలు సొట్టలు పోయిన గిన్నెలు, విరిగిపోయిన గ్లాసులు, విరిగిపోయిన చెంచాలు ఎందుకు తీసుకెళ్తారో తెలీదు. అసలు ఇంట్లో ఉండటమే అవి మహాదోషం. ఓకే. ఓకే. ఆహా. 2 రకాలుగా. ఒకటి ఇలాంటి విరిగిపోయిన వాటిల్ని శాస్త్ర ప్రకారం ఉంచుకోకూడదు, దోషం. ఇంకోటి ఆ విరిగిపోయిన చోట బ్యాక్టీరియా చేరి దాంతో మనం తిన్నా, తాగినా, వండినా ప్రమాదం. ఓకే. హెల్త్‌కి మంచిది కాదు. ఇలా కూడా మంచిది కాదు మంచిది మనకి. కాదు. హ్మ్. కనుక అలాంటివి ఎప్పుడూ కూడా ఏవి పారేయాలి అనేది నిర్ణయించుకోవాల్సిందే. హ్మ్. ఏవి తప్పనిసరిగా ఇల్లు మారేటప్పుడు ముందర ఏవి తీసుకెళ్ళాలి, ఏవి పారేయాలి అనేది నిర్ణయించుకోవాలి. ఇల్లు మారినప్పుడల్లా మనకు కొంచెం సామాను తగ్గాలి. ఓకే. ఓకే. అర్థమైందమ్మా. హ్మ్. మళ్ళీ అంతా ఇక్కడికొస్తే ఏంటి లాభం? ఇక్కడ మళ్ళీ మనకి టైం ఉండదు. హ్మ్. అక్కడ ఎలా టైం లేదో ఇక్కడ టైం లేదు. అలా పైన అలా నూకేస్తాం అన్నీ. అసలు కొంతమంది ఇట్లా తరతరాలుగా మా ముత్తాతలవి, తాతలు అంటే పనికొస్తుంటే తప్పులేదు. హ్మ్. హ్మ్. పనికొస్తే ముత్తాతలో కాదు, వాళ్ళ ముత్తాతలో పెట్టుకున్నా తప్పులేదు. హ్మ్. పనికిరాని వస్తువులు హ్మ్. అంటే అర్థమైంది. విరిగిపోయిన వస్తువులు హ్మ్. ఉండనీలే అని ఓకే. ఓకే. అలాంటివి ఉంచుకోవడం తప్పు ఇంట్లో. హ్మ్. అంటే ఉండొచ్చు. మనం వాడుకోనప్పుడు హ్మ్. వాడుకునే వాళ్ళకి ఇస్తే వాళ్ళైనా వాడుకుంటారు కదా. హ్మ్. అంతే, అది ఖరీదైన వస్తువు నేను అలా ఇవ్వలేను. ఓకే, నీ దగ్గర వాళ్ళకే ఇవ్వు. హ్మ్. హ్మ్. మీ ఓకే. తమ్ముడో, చెల్లెలో, అక్కో ఎవరో ఉంటారుగా, అత్తో, అవునవును. వాళ్ళకే ఇవ్వు. హ్మ్. హ్మ్. కరెక్ట్. పోనీ మళ్ళీ తర్వాత తీసేసుకుంటాననే నిబంధన మీద ఇవ్వు. హ్మ్. నాకు తీసేసుకోవాలని కూర్చున్నప్పుడు నేను మళ్ళీ తీసేసుకుంటాను అనే నిబంధన మీద ఇవ్వు. ఓకే. ఆ. వాళ్ళకి అవసరం వస్తే వాళ్ళు తీసుకుని వాళ్ళు వాడుకుంటూ ఉంటారు కదా. అవునమ్మా. చాలా మంది ఇళ్లలో 5 కుక్కర్లు, హ్మ్. వంటింట్లో సామాన్లు మరీ ఎక్కువగా ఓకే. ఓకే. ఆ. ఇలాంటివి ఉంటాయి. హుహు. అలా ఎందుకు అసలు ఇంకోరికి వాడుకునే వారికి ఇవ్వండి. హ్మ్. ఓకే. కొత్త సంసారం పెట్టినప్పుడు వాళ్ళకి ఇవ్వండి. హ్మ్. వాళ్ళకి యూజ్ అవుతది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఉమ్. మనకి మంచిదే. అంటే కొనుక్కోలేని అసక్తత ఉన్న వాళ్ళకి ఇవ్వండి. హ్మ్. అది నేను అనేది. కరెక్ట్. అంతేగాని సమస్తమైన సామాను పాతింటి నుంచి కొత్తింటికి జారేస్తే ఇది పాతిల్లే. హ్మ్. కొత్తది ఎలా అవుతది ఇంకా? హ్మ్. కనుక అట్లాంటివి చేయకండి. ఓకే అమ్మ. వాడని బూట్లు, పట్టని చెప్పులు, హ్మ్. విరిగిపోయిన, చిరిగిపోయిన చెప్పులు, హ్మ్. ఇలాంటివన్నీ తీసుకెళ్ళకండి. ఓకే అమ్మ. హ్మ్. అమ్మ ఇంకొకటి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన వస్తువులేమైనా ఉంటాయా అమ్మ? ఇవి వదిలేయకూడదు అనేవి? మనం ఏ వాడుకుంటుంటే అవన్నీ మనకి లక్ష్మీప్రదమే. ఓకే. దేవుడి పటాలంటే విరిగిపోయినవి, చిరిగిపోయినవి కాదు. అవి ఎలా డిస్పోజ్ చేయాలో ఇందాక మాట్లాడేసుకున్నాం. అవును. కనుక అవి కాకుండా మంచిగా మనం నిత్యం పూజించుకునేవి, నిత్యం వాడుకునేవి, అవన్నీ హ్మ్. మాత్రం తప్పకుండా తీసుకెళ్ళాలి. ఓకే. అక్కడికెళ్ళాక మనం అది లేదు అనేటటువంటి లోటు ఫీల్ అవ్వకూడదు. ఓకే. ఓకే. అటువంటి అన్నీ తీసుకెళ్ళాలి. హుహు. అంతే. అంతే అమ్మ. అంతేగాని కొంచెం ప్రాక్టికల్‌గా ఉండటం నేర్చుకోవాల్సిందే. హ్మ్. 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 కొన్నిటికి సెంటిమెంటల్ వాల్యూ ఉంటుంది. హ్మ్. అలాంటివి జాగ్రత్తగా పదిలంగా చూసుకోండి, పదిలంగా తీసుకెళ్ళండి. మళ్ళీ అక్కడ ఓకే. కూడా అలాగే పదిలంగా ఒక చోట పెట్టండి. అంతే. సెంటిమెంటల్ వాల్యూని కూడా కాదనటానికి వీల్లేదు. ఓకే అమ్మ. అలా. అమ్మ ఇప్పుడు మనం కొత్తింటికెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కొన్ని వదిలేసి ఎళ్ళిపోతారు. అవును. లైక్ షోకేస్ ఐటెమ్స్ గానివ్వండి, సమ్ థింగ్స్ అలా వదిలేసి ఎళ్ళిపోతారు. అవి మనం వాడుకోవచ్చా? ఎలాగో ఊరికే పడుంది కదా అని అసలు కొత్త చెప్పేసి? ఇంటికెళ్ళేటప్పుడు ముందర శుభ్రం చేసుకుందే వెళ్ళకూడదు. మొట్టమొదటే ఇంటిని శుభ్రం చేసుకొని, ఇంట్లోని ప్రతి కార్నర్ శుభ్రం చేసుకొని చూసాకే వెళ్ళాలి. అవును. అలాంటప్పుడు వాళ్ళు కొన్ని వదిలేసిన వస్తువులు హ్మ్. కనిపిస్తాయి. హ్మ్. వాటిలో మీకు పాడైపోయినవి ఉంటే పారేయండి. అది ఓకే. మనకనవసరం. హ్మ్. ఏదైనా చాలా బాగుండి ఉంచుకోవాలి అనిపిచ్చేది. హ్మ్. ఇప్పుడు మీరు అద్దెకి వెళ్లారు. ఆ హ్మ్. ఇంటి ఓనరు ముందర నుంచే ఒక వెంకటేశ్వర స్వామి పటమో, ఒక సీతారామ లక్ష్మణ హనుమ పటమో పెట్టారు. హ్మ్. బానే ఉంది పటం, పాడవలేదు, ఉండనీయండి. ఉంచనివ్వచ్చు. అలాగా. ఓకే. లేతే ఏదన్నా ఒక మంచి పాట్ ఏదో పెట్టారు. ఒక హ్మ్. మంచి ఆర్టిస్టిక్‌గా ఉంది, హ్మ్. బావుంది, ఉండనీయండి. ఓకే. పాడైపోయింది పారేయండి. అంతే. హ్మ్. హుహు.
కొంతమంది ఒకసారి భయపడతారు ఇల్లు యాక్చువల్లీ. ఇచ్చేసాక ఆ వస్తువుల మీద మళ్ళీ అది ఎందుకు ఉంచారు అని అడగటానికి ఇంటి వాళ్ళ కూడా అధికారం లేదు. వాళ్ళు ముందర చెప్పాలి. ఇది నేను సెంటిమెంటల్‌గా ఇంట్లో ఉంచుతున్నాను ఉంచండి అని చెప్తారు. చెప్తే కరెక్ట్. అవి ఉంచేయండి. ఓకే. డన్ డన్ అమ్మ. అంటే అలా వాడడంలో నీట్‌గా ఉంది. వాళ్ళు వద్దనుకొని ఎళ్ళిపోయారు అని మనకు బాగా అనిపిస్తే వాడడంలో తప్పైతే ఏం లేదు. తప్పైతే లేదు. తప్పైతే ఓకే. లేదు. కాపోతే అన్నిటిని శుభ్రం చేసి వాడండి. అంతే. అవి అంతే. అలాగే వాడటం కాకుండా హ్మ్. ఓసారి క్లీన్ చేసి తుడిచి, కడిగి కడిగేవైతే కడిగి, తుడిచేవైతే తుడిచి అన్నీ కడగలేం గదా! అవును. తుడిచి వాడుకోవచ్చు. షోకేస్‌లో ఖచ్చితంగా అమ్మ. సామాన్లు కూడా వాడుకోవచ్చు. హ్మ్. తప్పులేదు. ఖచ్చితంగా అంతే. అమ్మ. హ్మ్. చాలా మంది సందేహం అడుగుండే. నాకు తెలిసి ఇంకా ఈ వీడియో చూసాక వాళ్ళకి ఆ సందేహాలన్నీ కూడా నివృత్తి అయిపోయి కానీ ఉంటాయి. అన్నీ శుభ్రం చేసి వాడుకోవాలి. ఖచ్చితంగా. పక్కన వాళ్ళు వాడుకున్నది ఏదైనా సరే, వాళ్ళ వస్తువు మనం తీసుకుంటే అది కడిగి వాడుకోవాలి మనం. షూర్. షూర్. అలాగే వాళ్ళు వస్త్రం తీసుకున్నా ఉతికి వాడుకోవాలి. వాళ్ళే హ్మ్. ఉతికిస్తే తప్పులేదు. ఓకే. ఓకే. అది వాళ్ళ నుంచి ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాం. ఇప్పుడు హ్మ్. కుక్కర్ తీసుకున్నాం. కడిగి వాడుకోండి. ఓకే. ఓకే. అంతే. ఖచ్చితంగా అమ్మ. ధన్యవాదాలమ్మ.